వైరవి శ్రీజ. నేను ఆర్సీఎంలో చేరి 1 మంత్ అవుతుంది. ఆర్సీఎం వరల్డ్ అంటే రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్. రైట్ ఆర్సీఎంలో మనకు హెల్త్, ఇండిపెండెన్సీ, ఉమెన్ ఎంప్రూవ్మెంట్ ఈ బెనిఫిట్స్ పొందవచ్చు. ఫస్ట్ ట్రెడిషనల్ మార్కెట్ కస్టమర్, రీటైలర్ టు హోల్సేలర్, హోల్సేలర్ టు ఏజెంట్, ఏజెంట్ టు కంపెనీ. ఇలా కంపెనీ నుంచి ప్రొడక్ట్స్ కస్టమర్ పొందుతాడు. కంపెనీ 80 రూపీస్కి తయారు చేసి 20 రూపాయల లాభానికి 100 రూపాయలు అమ్ముతుంది. మిడిల్లో మధ్యవర్తుల ద్వారా కస్టమర్కి 200 రూపాయలకి కస్టమర్ తీసుకుంటున్నారు. మిడిల్లో అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్ కూడా కస్టమర్ మీద పడుతున్నాయి. ఆర్సీఎంలో ఇది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ కాన్సెప్ట్. దీని ద్వారా కస్టమర్ 100 రూపాయలకే కస్టమర్ కంపెనీ షాప్ నుంచి పొందగలుగుతారు. ఇది ఆర్సీఎం ద్వారా 45% లాభాలు కస్టమర్ పొందగలుగుతారు. దీంట్లో ఐడి చేయించుకుంటే ఐడి ద్వారా ప్రొడక్ట్స్ అనేది పొందొచ్చు. ఐడి ఛార్జెస్ అనేవి ఏమీ ఉండవు. ఐడి అనేది ఫస్ట్ తీసుకున్న తర్వాత ఐడి అనేది ఫోటో, ఆధార్, బ్యాంక్ అండ్ పాన్ కార్డ్ ఈ 4 ద్వారా ఐడి అనేది తయారు చేసుకోగలుగుతారు కస్టమర్స్. ఫస్ట్ 2000 రూపీస్కి ప్రొడక్ట్స్ కొనుక్కొని దీని ద్వారా పీవీ అనేది ఫస్ట్ మంత్లో పీవీ చేసుకొని 5 to 20% ఎంఆర్పి మీద డిస్కౌంట్ పొందగలుగుతారు కస్టమర్. నెక్స్ట్ 2 to 22% కమిషన్ పీవీ మీద పొందగలుగుతారు. ఒరిజినల్ బిల్ మీద ట్యాక్స్ అనేది కంపెనీకి మన ద్వారా చెల్లిస్తాము. 30 డేస్లో మనకి ఆ ప్రోడక్ట్ అనేది నచ్చకపోతే దాన్ని మళ్ళీ రిటర్న్ ఇవ్వచ్చు. 2 times ఇయర్లో 6 monthsకి ఒకసారి ఇయర్లో పొందగలుగుతాము. ప్రొడక్ట్స్ అనేది కొనుగోలు చేసుకోగలుగుతాం ఫ్రీగా. తర్వాత సెల్ఫ్ బిజినెస్ అనేది మనకి మనం చేసుకోగలుగుతాము. ఇలా చేయగలిగితే కన్సిస్టెన్సీ 4%, డిఫరెన్స్ అనేది 22%, రాయల్టీ బోనస్ 8%, టెక్నికల్ బోనస్ 5%, టర్న్ ఓవర్ బోనస్ 6%. ఇలా మనం ఆర్సీఎం ద్వారా పొందగలుగుతాము. ధన్యవాదాలు.